ఈ ఓజీ గంజాలో గాని, ఈ హైడ్రోపోనిక్ గంజాలో వీళ్ళు విపరీతంగా సంపాదించడం మొదలుపెట్టారనమాట. హ్మ్. సో, అక్కడేమో వాళ్ళకి 5,00,000 అంతకంటే ఎక్కువ ఖర్చు అవ్వట్లేదు. హ్మ్. ఇక్కడ వచ్చేసరికల్లా వీళ్ళకి దాదాపు 1,00,00,000 దాకా వస్తుంది. అబ్బా! హ్మ్. అరౌండ్ అంటే ఖర్చులు పోంగా అవి పోంగా వీళ్ళకి ఒక కేజీ మీద 80-85 lakhs మిగులుతున్నాయి. హ్మ్. సో, ఈ హెవీ అమౌంట్ ఇన్‌కమ్ వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ మన హైదరాబాద్‌లో కోకాపేట ఏరియాలో సేమ్ అదే టైప్ ఒకటి క్లబ్ ఏర్పాటు చేయదలుచుకున్నారు. కానీ ఇక్కడ పోలీసు అడ్మినిస్ట్రేషన్ టైట్ ఉంది. మనకి బియాండ్ టైమ్ నడవనియ్యరు అని చెప్పేసి తెలిసేసరికి బియాండ్ టైమ్ నడవకుంటే మాకు ప్రాఫిట్స్ రావు అని చెప్పేసి వీళ్ళు ప్రస్తుతానికి దాన్ని పుట్ ఆన్ హోల్డ్ పెట్టారనమాట. సరే మొత్తం ఎపిసోడ్‌లో తీసుకుంటే ఎక్కడ కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్ వాడకుండా అంతే లిక్విడ్ క్యాషే వాడారంటారా? లేదు. అంటే బిట్వీన్ ఇండియా అండ్ బ్యాంకాక్ మాత్రము అంతా ట్రాన్సాక్షన్స్ పేటీఎం ఇవే యూజ్ చేయడం జరిగింది. సో అదే అంటే ఫస్ట్ దాన్ని బియాండ్ ఓజీవీ ట్రాన్సాక్షన్ వెళ్ళినాం ఇందులో. బియాండ్ ఓజీవీ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ టికెట్స్ ఎవరు బుక్ చేసినారు. సో ఈ విధంగా వాళ్ళు అనలైజ్ చేసినప్పుడు ఎప్పుడైతే వీడు హేమంత్ కిర్లోస్కర్ అరెస్ట్ అయినాడు, అరెస్ట్ కాకముందే వీని పాత్ర కూడా ఇందులో ఉన్నదని తెలవడానికి వి నెవర్ యూజ్డ్ దిస్ కన్ఫెషన్స్. అయితే ఇదంతా టెక్నికల్ అనాలిసిస్లోనే వీని పాత్ర వెళ్ళిన తర్వాత వాడిని పట్టుకురావడం జరిగింది. పట్టుకొచ్చినాక చూస్తే వీళ్ళు ఏంటంటే ఒక 10-15 మెంబర్స్ హ్యాండ్లర్స్ ఉన్నారు వీళ్ళు. 10-15 వీళ్ళు దాదాపు ఒక 40-50 మందిని క్యారియర్స్గా అపాయింట్ చేసుకున్నారు. ఇక్కడ అహ్మదాబాద్ కానీ, బాంబే కానీ, మన హైదరాబాద్ కానీ ఆ విధంగా పెట్టుకున్నారు. సో వీళ్ళందరి టికెట్లు మళ్ళీ ఒకతనే బుక్ చేస్తున్నాడు, ఒకటే ట్రావెల్ ఏజెన్సీ ద్వారా బుక్ చేస్తున్నాడు. వీళ్ళంతా వెళ్ళి ఉంటున్నారు, ఒకటే హోటల్లో ఉంటున్నారు. మళ్ళీ వీళ్ళ మూమెంట్స్ కూడా ఈ హ్యాండ్లర్స్ది కానీ ఈ క్యారియర్స్ది కానీ ఇదంతా కూడా అన్ని కోరిలేట్ చేసుకొని దీనికి జీరో ఆన్ చేయడం జరిగింది, ఇది బస్ చేయడం జరిగింది. క్యాష్ అన్నది మీరంట్లు అవుట్ ఆఫ్ కంట్రీ వేరే వెళ్తాను, కానీ ఇన్సైడ్ తీసుకుంటే కనీసం పెట్రోల్ దగ్గర కూడా ఇక్కడ మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్. కానీ మనకు ఇంటర్నేషనల్లీ జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఫ్లైట్ టికెట్లు అప్పుడు క్యాషే వాడాడు కదా. ఫ్లైట్ టికెట్ వాడిండు, కానీ ఇప్పుడు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసినప్పుడు ఇప్పుడు వీళ్ళకు క్యాష్ ఇచ్చిండా ఇది ఇచ్చిండు, కానీ ఫ్లైట్ టికెట్ ఇంపార్టెంట్ కదా మనకు. క్యాష్ ఫ్లైట్ టికెట్ సాధారణ క్యాష్ తీసుకోరు కదా. తీసుకుంటారు, అట్లేం లేదు. అంటే ఇక వీళ్ళు దే క్యాన్ మేనేజ్ ఎనీథింగ్ అండి. ఇప్పుడు ప్రైవేట్ ఏజెన్సీ, ట్రావెల్ ఏజెన్సీ ఉన్నది, వాళ్ళకి బిజినెస్ కావాలి కాబట్టి వాళ్ళు అవుట్స్ ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. సార్ ఈ టాస్క్లో ఒక మహిళా ఆఫీసర్ కూడా ఉన్నారట కదా. అంటే ఆమె టెక్నికల్ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళంతా. కొంతమంది మారు వేషాలు వెళ్ళి ఉన్నారంటున్నారు, ఫోటో కూడా దిగ వచ్చినట్లే కదా. మారు వేషంలో అంటే అట్లా ఏం లేదు అనుకోదు. ఈ కేసులో అయితే వేరే కేసులలో ఉన్నాయి. ఈ కేసులో మనకి అంత టైం లేదు, డైరెక్ట్ ఇంకా మనం ఇన్వాల్వ్ కావడం. బాంబే పోలీసు తర్వాత మనకి రాయ్గఢ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఈ ఎవరైతే హేమంత్ కిర్లోస్కర్ ఉన్నాడో వాళ్ళకి అక్కడ రాయ్గఢ్ ప్రాంతంలో ఒక విల్లా ఉంది, ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు మన టీంకి సంబంధించి ఈగిల్ ఫోర్స్ సంబంధించిన ఇన్స్పెక్టర్ రమేష్ వాళ్ళ టీం వెళ్ళి హేమంత్ కిర్లోస్కర్ని అక్కడ పట్టుకోవడం జరిగింది. ఓకే సార్, అటు బ్యాంకాక్ నుండి ముంబై పోవాలి, బాంబే పోవాలి, మధ్యలో దిగాడు హైదరాబాద్లో. మనకేం సంబంధం, మీరు ఎందుకు సార్ జోక్యం చేసుకున్నారు అంటారు కొంతమంది. వస్తే బాంబే కదా. అట్లా ఉండదండి. ఇప్పుడు అది ఎక్కడ పోయినా కానీ ఇండియాలోకి వస్తున్నది. ఇప్పుడు బాంబే పోతే బాంబేలోనే ఉంటుందని గ్యారంటీ ఏమి, బాంబే నుంచి మళ్ళీ మన హైదరాబాద్ తెలంగాణ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. ఎందుకంటే ఈ మధ్య ఏమైపోయింది, ఈ ఓజీవీడ్ అంటే క్రేజ్ ఎక్కువైపోయింది. అది కొద్దిగా ఓజీ కన్నా మందరు ఆంధ్రాలో కూడా తెలంగాణ శీలావతి కన్నా ఎక్కువ కంటెంట్, ఎక్కువ కిక్ ఇస్తుంది. అది మోర్ దాన్ 20 times. ఇది 3-5% టెట్రా హైడ్రా ఇది ఉంటే అది మోర్ దాన్ 30% ఇస్తున్నది. సో అందుకనే ఏంటంటే దానికి క్రేజ్. అందుకనే ఇది 1 crore వరకు 1 kg 1 crore వరకు కూడా పలుకుతూ ఉన్నది. అదంత క్రేజ్ ఉన్నది కాబట్టి దాన్ని స్మగ్లింగ్ చేయడం జరుగుతూ ఉన్నది. సార్ దానికి అలవాటు పడ్డ వాళ్ళు కూడా పరిస్థితి దారుణంగా ఉంటుంది. మన శీలావతి లీలావతి అంటే వేరే, కానీ మరి ఇటువంటి అలవాటు పడ్డ వాళ్ళకి డిఆక్షన్ సెంటర్ పంపడం ఏ విధంగా ఉన్నాయి? అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ లాస్ట్ 2 yearsలో చూసింది ఏంటంటే మనము ఈ యొక్క అమ్మే వాళ్ళని అంటే సప్లయర్స్ని ఎంతోమందిని పట్టుకున్నాం. ఇంక్లూడింగ్ ఈవెన్ నైజీరియన్స్ కానీ, వేరే యుగాండన్స్ కానీ, లేకుంటే ఐవోరీ కోస్ట్ నుంచి, ఘానా నుంచి, ఎన్ని కంట్రీస్ నుంచి ఎంతమందిని పట్టుకొని ఇప్పుడు దాదాపు 40-50 మంది ఆఫ్రికన్స్ దే ఆర్ లాంగ్వేజింగ్ ఇన్ దే తెలంగాణ జైల్స్. ఇక్కడ ఎంతమందిని పట్టుకున్నా కానీ ఇన్ వన్ ఫార్మ్ ఆర్ ది అదర్ ఇది సప్లై అనేది జరుగుతూ ఉన్నది. సో దిస్ టైమ్ వీ హ్యావ్ డిసైడెడ్ టు కట్ డౌన్ ద డిమాండ్. కట్ చేయాలంటే ఏం చేయాలి, మనము ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళకు మనము మళ్ళీ ఆ అలవాటు నుంచి తప్పించాలి వాళ్ళని. తప్పించాలంటే ఎవరు కూడా మనము పోయి చెప్పి మీరు ఈ అలవాటు మానేయండి మేము హెల్ప్ చేస్తామంటే ఎవరు నమ్మరు. సో వాళ్ళకు ఒక నమ్మకం అనేది క్రియేట్ చేయాలి. నమ్మకం క్రియేట్ చేయాలంటే వీ హ్యావ్ ఏ అవేర్నెస్ వింగ్. అవేర్నెస్ వింగ్ డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఆధ్వర్యంలో డైలీ వాళ్ళు ఏదో ఒక కాలేజ్కు స్కూల్కి వెళ్తూ ఉంటారు. అక్కడ అవేర్నెసెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అక్కడ మేమే కాదు మాతో పాటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, వీళ్ళే కాకుండా మాకు ఎంతోమంది ఎన్జిఓస్ వీళ్ళందరితో కలిసి పనిచేస్తూ ఉంటారు మా అవేర్నెస్ వింగ్ వాళ్ళు. వాళ్ళు అక్కడ స్కూల్స్కు కాలేజెస్కి వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేయడము, ప్రహరీ క్లబ్స్ అని ఫామ్ చేయడము, యాంటీ డ్రగ్స్ సోల్జర్స్గా ఫామ్ చేయడం చేసి ఇక్కడ ఈ యొక్క కమిటీస్లో ఈవెన్ పేరెంట్స్ని, స్కూల్ మేనేజ్మెంటు, పేరెంట్స్, లోకల్ ఏజెన్సీస్, పొలిటికల్ కానీ అందరిని ఇన్వాల్వ్ చేస్తామండి. అందరిని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు ఎవరికైతే ఏదైనా ఈ ప్రాబ్లం ఉంది వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా ఈ యొక్క డ్రగ్ బారిన పడి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలనో తెలియదు, ఎలా చెప్పాలని, పోలీసుకు చెప్తే మళ్ళీ కేసు అవుతుందేమో అన్న ఉద్దేశంతోనే వాళ్ళు మదన పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళకు మేము అండగా ఉన్నాము, మేము మీ పిల్లల్ని బాగు చేస్తాము అనే ఒక భరోసా క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలంటే ముందు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అయితే ఈవెన్ ఎన్డీపీఎస్ యాక్ట్లో కూడా ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఈ కన్జ్యూమర్స్ అనే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఇమ్యూనిటీ అంటే కేసు వాళ్ళు కనుక రిహాబ్కు పోయి రిహాబ్కు వెళ్ళేసి వస్తే వాళ్ళకు ఆ కేసులో నుంచి పేరు తీసే ఇమ్యూనిటీ అనేది ఒకటి చట్టం చేసేటప్పుడే ప్రొవిజన్ పెట్టినారు. కానీ అదేంటంటే కొద్దిగా ప్రొసీజర్ చాలా లెంతీగా ఉండే. అయితే దాన్ని సింప్లిఫై చేయాలి. ఎందుకంటే మన లా అండ్ ఆర్డర్ వాళ్ళు యూజ్ చేయాలన్నా మేము యూజ్ చేయాలన్నా ప్రొసీజర్ చాలా సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. సో మా డైరెక్టర్ గారు, మా ఆఫీసర్స్ అందరు కూడా చాలా మేధోమథనం చేసి వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళతోనంతా చాలా డిస్కషన్స్ అయిన తర్వాత ఒక జియో నెంబర్ 4 అని ఒక 3 months బ్యాక్ తీయడం జరిగింది. జియో నెంబర్ 4 ఏంటంటే దాంట్లో ఈ యొక్క ఎవరైనా కన్జ్యూమర్ మా దగ్గరికి వస్తే అతన్ని రీహాబ్ మెజిస్ట్రేట్ దగ్గర టెస్ట్ చేయడము, మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయడము, మెజిస్ట్రేట్ రీహాబ్కు పంపించడం, రీహాబ్ తర్వాత మనం మెజిస్ట్రేట్ దగ్గరికి ఆ సర్టిఫికేట్ ఇస్తే అతని పేరు తీసేయడం, ఈ ప్రాసెస్ని చాలా సింప్లిఫై చేసినాం. జస్ట్ ఒక ఫామ్స్ లాగా చేసినాం. చేసిన తర్వాత ఇప్పటిదాకా మేము దాదాపు ఒక 300 మంది కన్జ్యూమర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. 300 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళను ఆల్రెడీ రిహాబ్కు పంపడం జరిగినది. ఎవరైతే రిహాబ్ అయ్యి వస్తున్నారో వాళ్ళకు మెజిస్ట్రేట్ దగ్గర మళ్ళీ ప్రొడ్యూస్ చేసి ఆ యొక్క పేరు తీసేయడం అది కూడా జరిగింది. ఈవెన్ రీసెంట్లీ సిటీ పోలీస్ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ టేకప్ చేసి వాళ్ళు కూడా అట్ ఏ టైం ఒక్క రోజులో దాదాపు 200 నుంచి 300 మందిని వాళ్ళని తీసుకొస్తున్నారు. సరే, కన్వర్షన్ రేట్ ఎంత ఉంది ఇందులో? ఇప్పుడు కదా స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పుడు ఏదైతే మేము ట్రైనింగ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి గోపన్పల్లి అనే పోలీస్ స్టేషన్ ఉన్నది. అక్కడ నుంచి ఒక ఎస్ఐ మా డైరెక్టర్ గారికి మెసేజ్ పెట్టినాడు, సార్ నేను ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత నేను చేసిన ఒక ఫస్ట్ కేసు సార్, అది మీ ప్రొసీజర్ ప్రకారమే చేసినాను. మీరు ఇచ్చిన ట్రైనింగ్లో ఇచ్చిన ధైర్యంతోనే నేను ఈవెన్ డిఫెన్స్ని కూడా చాలా స్ట్రాంగ్గా ఫేస్ చేసినాను సార్, 10 సంవత్సరాల శిక్ష పడ్డా సార్ అని చెప్పి డైరెక్టర్ గారికి ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. ఇమ్మీడియట్గా సార్ రివార్డ్ కూడా డిక్లేర్ చేశారు. సో నౌ రిజల్ట్స్ ఆర్ పోరింగ్ ఇన్. స్లోగా టైం పడుతుంది దేనికైనా.